మరొక ప్లాటర్స్ కూడా ఇక్కడ రప్పించారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా రోప్ పార్టీస్ని కూడా తీసుకొని వచ్చారు. సో ఆల్మోస్ట్ ఇక్కడంతా ఏరియా అంతా కూడా రోప్స్ కట్టేశారు. రోప్స్ కట్టడంతో పాటు ఈ గతంలో ఈ ఐరన్ సంబంధించి రోప్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉండలేదు. సో దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. చాలామంది సో మొత్తం గేట్స్ కానీ అవన్నీ కూడా బంద్ చేశారు లోపల. సో ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి విచారణ అనేది స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే అల్లు అరవింద్ని జస్ట్ పోలీస్ స్టేషన్ లోపలికి మాత్రం అనుమతించారు, కానీ అల్లు అర్జున్ని కలవడానికి ఇప్పుడే అనుమతి ఇవ్వలేదన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో నేను ఒక్కసారి ఇప్పుడు విజువల్ చూపిస్తాను. మొత్తం అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున కూడా వారు చేరుకున్నారు. ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి ఇప్పుడు అరెస్టుని అఫీషియల్గా కూడా హైదరాబాద్ సివి ఆనంద్ కన్ఫర్మ్ చేశారు. ఇవాళనే ఆయన్ని కోర్టులో హాజరుపరిచినట్టుగా మనకు తెలుస్తుంది. సో చూడొచ్చు మనం మొత్తం ఇక్కడ వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడానికి, ఇక్కడి నుంచి పంపించడానికి పోలీస్ అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో మొత్తం ఏదైతే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ దగ్గర ఉన్నాం. సో ఈ ప్లేస్ అంతా కూడా అక్కడ కూడా పోలీసులు మరి కొంతమందిని దిప్పుతున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. సో మొత్తం మరి కాసేపట్లో ఈ మనం ఉంటున్నటువంటి ఈ దారి మొత్తం కూడా బ్లాక్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే వెహికల్స్ని ఆపేస్తే ఇక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితులు కొంతవరకు తగ్గుతాయనేసి కూడా వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ అరెస్ట్ అనేది దావానంలో కూడా వెళ్ళిపోయింది కాబట్టి మొన్నే మనం ప్రీమియర్ షోలకే చూసాం అభిమానుల యొక్క స్పందన ఏ విధంగా ఉంది, ఏ విధంగా వాళ్ళు ఆ తొక్కిసలాటకు పాల్పడారు, ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, ఎట్లా ఎంత క్రేజ్ ఉన్నదో అవంతా కూడా మనం చూసాం. ఆ రోజు జరిగినటువంటి ఈ సంఘటన వల్ల మొత్తం ఈ యొక్క టాపిక్ గురించి చర్చించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే 35 ఏళ్ల మహిళ రేవతి ఆమె ఆ రోజు తొక్కిసలాట్లో కానీ అందరూ కూడా అభిమానులు అల్లు అర్జున్ని చూడడానికి ఎగబడ్డంతో ఆమె కింద పడిపోయినా కనీసం కాపాడడానికి ఎవరు ప్రయత్నించారు. పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడానికి ఏకంగా లాఠీ చార్జ్ చేసినా కూడా ఫలితం లేకపోయింది. స్థానిక ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన సిఐ వచ్చి ఆ మహిళని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆ బాబుని శ్రీతేజ్ని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేసి అక్కడ సిపిఆర్ చేసినటువంటి ఆ నేపథ్యం అయితే కనపడుతుంది. సో ప్రస్తుతం అయితే బాబు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యం కనపడుతుంది. రేవతి ఇప్పటికే మృతి చెందినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మొత్తం ఎంటైర్ ఏసీపీ ఆఫీస్ ఏదో చిక్కడపల్లి ఉందో ఈ రాణా ఒక్క నిమిషం ఎస్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసు బందోబస్తు భారీ ఎత్తున మోహరించారు. అక్కడ ఉన్న మా కొలీగ్ రాణా కూడా దృశ్యాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించడం జరిగింది. అట్లాగే అల్లు అర్జున్ చూడటానికి తమ స్టార్ హీరోని అరెస్ట్ చేశారన్న విషయం తెలిసి ఎక్కడెక్కడి నుంచో జనమంతా కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి తరలి వస్తున్నారు. రాణా విజువల్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర దృశ్యాలు కూడా చూడొచ్చు. పోలీస్ స్టేషన్ ఎదురుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా కనపడుతూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఏకంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారన్న సమాచారం తెలియగానే వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. ప్రస్తుతం ఇంటి దగ్గర జూబ్లీ హిల్స్లో ఉన్న ఇంటి దగ్గర అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన సందర్భంలో సరాసరి నేరుగా పోలీస్ అధికారులు అల్లు అర్జున్ని కలవాలని లోపలికి వెళ్ళారు. అల్లు అర్జున్ని కలిశారు. అక్కడ అల్లు అరవింద్ ఉన్నారు, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఉన్నారు, ఇతర వర్కర్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న సందర్భంలోనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తున్నాం అంటూ ముందుగా కుటుంబ సభ్యులను చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్లో ఉన్న అల్లు అర్జున్ వెంటనే నేరుగా కిందికి రావటం, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించడం, మీరు పలానా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది, ఆ తొక్కిసలాట కారణం మీరే కాబట్టి, మీ వల్ల ఒక ప్రాణం పోయింది కాబట్టి, మీ మీద ఈ సెక్షన్ల కింద కేసు నమోదైంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ ఆయన్ని చెప్పడం అనేది జరిగింది. చెప్పడమే కాదు, ఆయన మీద నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని అల్లు అర్జున్కి చూపించడం జరిగింది. అదే సందర్భంలో అల్లు అర్జున్ కూడా కాఫీ తాగుతూ పైనుంచి కిందికి వచ్చి పోలీసులతో నన్ను తీసుకెళ్ళండి, అరెస్ట్ చేసినా నాకేమీ అభ్యంతరం లేదు, కానీ బెడ్రూమ్కి వెళ్ళి బెడ్రూమ్ లోపలికి వచ్చి నన్ను తీసుకెళ్తానంటాం కూడా కరెక్ట్ కాదు,
నేను వస్తాను కొద్దిసేపు వెయిట్ చేయండి అని అంటాం. ఈలోపే లేదు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కిందికి రావాల్సిందేనని పోలీసులందరూ కూడా చెప్పడం. ఈ నేపథ్యంలోనే కనీసం నైట్ డ్రెస్లో ఉన్నాను నేను, నైట్ డ్రెస్లో ఉన్న వ్యక్తిని బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఎవరా అంటూ పోలీసుల పైన కొంత అసహనం కూడా అల్లు అర్జున్ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇమ్మీడియట్గా పోలీసు వ్యాన్ ఎక్కితే ప్రశాంతంగా మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతామని పోలీసులు చెప్పిన నేపథ్యంలో అల్లు అర్జున్ కన్విన్స్ అయ్యి తన భార్య స్నేహారెడ్డికి ముద్దు పెట్టి పోలీసు వాహనం తన వాహనం ఎక్కే ప్రయత్నం చేశారు. అంటే నా వెహికల్లో, నా రేంజ్ రోవర్ వెహికల్లో నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, మీరు పదండి అని చెప్పే ప్రయత్నం చేస్తే లేదు, ఈ కేసులో మీరు ముద్దాయిగా ఉన్నారు కాబట్టి, ఈ కేసులో మీరు నిందితుడిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మా వెహికల్లోనే అరెస్ట్ చేసి తీసుకెళ్తామంటూ, అంటే పోలీసు బండి ఎక్కనంటూ అల్లు అర్జున్ కొంత అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుసు. ఒకసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. పోలీస్ స్టేషన్ దగ్గర కొలీగ్ రాణా ఉన్నారు. రాణా, అంటే ఎవరెవరు వస్తున్నారు? సో ఇప్పుడే అల్లు అర్జున్ సంబంధించిన అల్లు అర్జున్ సంబంధించిన